Hello, Machas. Welcome to another vlog of Venkateswara Vlogs. So today మార్నింగ్ 5కి లేచినాం అండ్ బుక్ చదువుతాను దోమల కోసం మా బ్యాట్ అండ్ నిన్న తిరిగిన దానికి పిచ్చి టైర్డ్ అయినా బట్ స్టిల్ ఐ వోకప్ అట్ 5 o'clock. ఇవాళ జగన్ 200 క్యాష్ బ్యాక్ ఇచ్చి టుడే సండే అండ్ మా రిలేటివ్స్ వస్తున్నారు. వస్తారా? సరే తీసి వస్తాలే. సో పనులు గోయింగ్ ఆన్ అండ్ టుడే మా రిలేటివ్స్ వస్తున్నారు అనమాట. సో నో గోయింగ్ అవుట్ అండ్ నిన్న తిరిగిన తిరుగుడికి అండ్ ఆ ఎండకి ఐఎమ్ డన్ విత్ రోమింగ్ దిస్ వీకెండ్. నెక్స్ట్ వీకెండ్ చూద్దాం అండ్ సాయంత్రం ఏమైనా అనిపిస్తే కనుక బయటకు వెళ్తా. టూ మచ్ ఆఫ్ ఈ హార్ట్లో మెయిన్ ప్రాబ్లం ఏం తెలుసా? వాటర్ తాగడం. 4 లీటర్ల వాటర్ తాగాలంటే సస్తానం అసలు మామూలుగా కాదు. బట్ వన్స్ మనకు సిప్పర్ ఉంది కాబట్టి వర్కౌట్ అయిపోతుంది. కానీ వామ్మో ఎంత కష్టమరా బాబు. హ్యూమన్ బాడీ అసలు 3 లీటర్స్ 2 లీటర్స్ కంటే ఎక్కువ తాగలేకపోతుంది రోజుకి. మనం అట్లా అలవాటు పడ్డాం అనమాట. సో మార్నింగ్ పూట పైకి వచ్చినాం. సో ఎనీథింగ్ చేయమన్నారు కాబట్టి నో వాకింగ్ ఆర్ రన్నింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ చేస్తాం అనమాట మేము ప్రొఫెషనల్గా. చలో బేసికల్లీ మొన్న ఒక కమెంట్ వచ్చింది దట్ బ్రో జస్ట్ హనీ వాటర్ ఎందుకు బ్రో, హనీ వాటర్తో పాటు లెమన్ కూడా వేసుకోవచ్చు కానీ అన్నాడు. సో ఎర్లీ మార్నింగ్స్ అందరికీ లెమన్ పడదు అనమాట. నాకేమవుతుందంటే గ్యాస్ బ్లోటింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకే ఎర్లీ మార్నింగ్ నేను నా హనీ వాటర్లో లెమన్ కంటెంట్ తీసేసిన. బట్ ఒకవేళ అదే లెమన్ పడుంటే ఇంకా తొందరగా ఫేస్ ఫ్యాట్ తగ్గేది అనమాట. లేకపోతే కూడా ఇంత ఫేస్ ఫ్యాట్ ఉంది. ఈ ఫేస్ ఫ్యాట్ తగ్గట్లా. అంటే కొంతమంది షుగర్ కంటెంట్ ఏమైనా తీసుకుంటున్నా అంటే రోజు స్వీట్స్ తినట్లే. ఓన్లీ వన్సే ఛాయ్ తాగుతున్నా, అది కూడా సాయంత్రం పూట, అది కూడా ఇంత గ్లాస్లో తాగుతున్నా. ఇంకా అద్దప్ప నాకేం షుగర్ కంటెంట్ వెళ్ళదు. చాలా రేర్గా ఇంట్లో స్వీట్స్ ఉంటాయి. వారానికి 1-2 సార్లు స్వీట్ చేస్తుంది, అప్పుడే తింటా. ఇంకా అంతకుమించి షుగర్ని అసలు తినేది లేదు. నేను ఏమంటాం మంచిగా తినట్లేదు, క్యాబేజీ తినట్లేదు. నిన్న బ్రాక్లీ తిన్నా యాక్సిడెంటల్లీ, అది కూడా తిన్నాను ఇక నుంచి. ఎండ్ అయితే క్రేజీగా ఉంది. విటమిన్ డి సర్ప్లస్గా వస్తూ ఉంటుంది. సర్ప్లస్గా అనుకుంటా. లెక్కలు వేయాలి ఇప్పుడు. సో క్రెడిట్ కార్డ్ బిల్స్ అండ్ ఆల్ చూస్తా. సో హాఫ్ అన్ అవర్ ఆఫ్ వాకింగ్ డన్ అనమాట. ఇంకో సెక్షన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ ఉంది. అది సాయంత్రం పూట కానీ రాత్రి పూట కానీ కంప్లీట్ చేద్దాం. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, ఎనీ వర్కౌట్ ఆర్ ఎనీథింగ్ క్యాన్ బి డన్. సో చలో. హలో మచస్, 6 అవుతుంది టైము. లాగౌట్ చేసేసినాం అండ్ ఇఫ్ యూ సీ హియర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ జంక్ ఫైల్స్ ఉన్నాయి ఫొటోస్లో. సో వాటన్నిటిని తీసుకెళ్ళి మన హార్డ్ డిస్క్లో పట్టిస్తున్నాం అనమాట. మొత్తం సార్ట్ చేసేసి. సో కొంచెం టైం పడుతుంది. మొత్తం పని అయిన తర్వాత విల్ టాక్. చలో. అండ్ ఎస్ ఇవాళ హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ రిలేటెడ్ ఒక వీడియో చేసిన. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మన వీడియోస్లోనే ఉంటాయి. ఇది కూడా అయిపోయింది. వన్స్ డన్ మొత్తం డిలీట్ చేసాడేమో మందంతా. సో వర్క్ కంప్లీట్ చేసినాం. ఎడిటింగ్ అయిపోయింది అండ్ ఫొటోస్ ఎడిటింగ్ అవ్వలేదు. ఫొటోస్ని మొత్తం సార్ట్ చేసేసిన. అన్నెసరీ ఫొటోస్ అన్ని తీసేసి స్టోర్ చేసేసాం అనమాట. నా అమ్మ వాళ్ళ అక్క వచ్చింది. సో వీఆర్ గోయింగ్ టు కాళీమందిర్ టెంపుల్. సో టెంపుల్కి వెళ్ళి వస్తా. సో ఇప్పుడు నేను వెళ్తున్న కాళీమందిర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్ ఈజ్ మెయింటైన్డ్ బై మొత్తం ఆర్మీ పీపుల్ అనమాట. ఓకే, సో ఆర్మీ పీపుల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ పూజారులు ఎవరు ఉండరు అనమాట. సో వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, రావడం అండ్ కొంచెం పార్కింగ్ అండ్ ఆల్ చాలా బాగుంటుంది అనమాట. సో చూపిస్తాం మీకు కూడా. కాళీమందిరం కొట్టండి, వచ్చేస్తుంది గూగుల్లో. మచాస్ వర్షం పడ్డది క్రేజీగా. మా చెట్లు ఇరిగిపోయినాయి. మా చెట్లు ఇది బనానా ట్రీ ఇరిగిపోయాయి. ములక్కాళ్ళ రాయి చెట్టు, ఆ పైన చెట్టు మొత్తం ఉండేది మొత్తం ఇరిగిపోయాయి. సో ఏం గాలి వచ్చింది క్రేజీ.
జస్ట్ 10 నిమిషాలు 15 నిమిషాలు వచ్చింది. హెవీగా వచ్చింది. పట్టు మనకి ఎట్లుంటే పాపం అట్టి తోటలు, మామిడికాయ తోటలు ఉండేటోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏందో మాకు కదా. ఆఫ్టర్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ ఇంకా హాఫ్ అన్ అవర్ మంచిగా వాక్ చేసేసాం అనమాట. సో వితౌట్ ఎనీ డిలే ఇవాళ పడుకోవాలి. కాకపోతే కనుక మా పెద్దమ్మని లగ్డీ కప్పుల్లో దింపేసి ఐ విల్ కమ్ బ్యాక్ అనమాట. బట్ 11 o'clock రైట్ నౌ ద టైమ్ ఈస్ 10:30. సో చాలా మంచిగా వితౌట్ ఎనీ డిలే పడుకోండి, అందరూ ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.